హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ముందు వీడియోలో చూశారు కదండి, డే 1 మన చిక్మంగళూరు ట్రిప్ వీడియోలో మనం ఫస్ట్ డే మైసూర్ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకా చాముండేశ్వరి హిల్స్ విజిట్ చేసి మైసూర్ నుంచి బయలుదేరామండి. మైసూర్ నుంచి బయలుదేరి మనం వేణుగోపాల స్వామి టెంపుల్ని చూసుకొని చిక్మంగళూరు వైపు ప్రయాణం అయ్యాము. ఇది మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదండి. ఇలా ప్రయాణిస్తూ మేము చిన్న చిన్న స్పాట్స్ అక్కడక్కడ చూసుకుంటూ చిక్మంగళూరు ఎంటర్ అయ్యేసరికి మా స్టేకి ఎంటర్ అయ్యేసరికి 9:30 అయిందండి రాత్రి. మొత్తం ఘాట్ రోడ్డు 1600 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయండి. సహ్యాద్రి పర్వతాలు అవే మన వెస్టర్న్ ఘాట్స్. అవి మన బయోడైవర్సిటీకి ఎంతో ఉపయోగం అన్నమాట. సో అలాంటి సహ్యాద్రి పర్వతాలు గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వ్యాపించి ఉన్నాయి. అలాంటి వెస్టర్న్ ఘాట్స్లో మేము కుంద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో ఉన్న సాంసే అనే విలేజ్కి వచ్చామండి. ఈ సాంసే విలేజ్ నేత్రావతి ట్రెక్కింగ్ పాయింట్కి ఉన్న దగ్గరలో ఉన్న విలేజ్. ఇక్కడి నుంచి నేత్రావతి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి 5 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా తొందరగా ఉదయాన్నే చేరుకోవచ్చు. నేత్రావతి ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ముందుగా మనం అరణ్య విహార్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలండి. అది మాత్రం మస్ట్. మేము వచ్చేసి సాంసేలో ఉన్న కెంగన్కొండ హోమ్ స్టే అనే హోమ్ స్టేలో స్టే చేసామండి. ఆ నైట్ మార్నింగ్ వచ్చేసి వ్యూస్ ఇవి ఎంత అందంగా ఉందో చూడండి, తోటల మధ్యలో. ఈ కెంగన్కొండ హోమ్ స్టే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. అది మీరు సాంసే విలేజ్లో చూస్తే తెలిసిపోతుంది. ఏదన్నా మీకు కావాల్సింది మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే కంపల్సరీ ట్రెక్కింగ్ బూట్స్ మస్ట్ అండి, లేదంటే చాలా కష్టమవుతుంది మీరు ట్రెక్కింగ్ చేయడానికి. జలగలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము వెళ్ళిన వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి. సో లీచ్ బైటింగ్కి తప్పించుకోవడానికి కంపల్సరీ షూస్ ఉండాలి. సో ఆ రోజు ఉదయాన్నే మేము టిఫిన్ చేసేసి హోమ్ స్టేలో బాక్స్ కట్టించారండి. మనకి పైన ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏమీ దొరకదు ఫుడ్. సో అందుకని బాక్స్ తీసుకొని బయలుదేరిపోయాం. నేను 1 కిలోమీటర్ ఎక్కేసరికి నా వల్ల అవ్వలేదండి ఇంకా, ఎందుకంటే నాకు కాలు సహకరించలేదు. మోకాలు నొప్పులు కూడా బాగా ఎక్కువ ఉండడం వల్ల నేను ఈ ఇంటి దగ్గర ఆగిపోయానండి. ఈ ఇంటి దగ్గర ఆగిపోయి ఇక్కడే ఒక 6 అవర్స్ నేను స్పెండ్ చేశాను. అసలు నాకు ఒక్క నిమిషం కూడా టైం తెలియలేదండి. నేను అసలు టీవీ, మొబైల్ ఏమీ లేకుండా ఎంతసేపు స్పెండ్ చేయడం ఇది చాలా రేర్ అండి. ఇది నాకు అసలు టైమే తెలియలేదు ఈ ఏరియాలో. సో ఇక్కడున్న హోస్ట్ మనకి గీత గారు ఉంటారు. వీళ్ళు కూడా ఇక్కడ హోమ్ స్టే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎవరైనా నేత్రావతికి వెళ్ళాలి ట్రెక్కింగ్కి అనుకుంటే ఈ హోమ్ స్టే కూడా చూస్ చేసుకోవచ్చు. నేను ఆవిడది వాళ్ళ అబ్బాయిది కూడా మొబైల్ నెంబర్ ఇందులో పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు ఆవిడని రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ఆవిడకి సెల్ టవర్ అక్కడ కష్టం కాబట్టి వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఉంటారంట. వాళ్ళ అబ్బాయిని రీచ్ అయితే మీరు ఈ హోమ్ స్టే కూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా సగం దూరం వచ్చి ఇక్కడ అయిపోయానండి. ఇదిగోండి ఇక్కడ ఈ సగం దూరం వచ్చి ఇక్కడ అయిపోయాను. ఇక్కడ ఈ అక్క వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అరటిపళ్ళు ఇచ్చారు, తినడానికి ఫుడ్ ఇచ్చారు. ఇదిగోండి ఈ అక్క చాలా హెల్ప్ చేసి వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి ఇక్కడ మొత్తం. ఇదిగోండి మామగారు అక్కడ ఉన్నారు. నేను ఎక్కలేనని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు ఇక్కడ కూర్చోమన్నారు. ఇదిగోండి అరటిపళ్ళు ఇచ్చారు. అక్కడ చైర్ వేసుకొని అలా కూర్చున్నాను. చైర్ వేసుకొని అలాగే కూర్చొని ఇంకా అవి చూస్తూ కూర్చున్నాను.
ఇక్కడ క్లైమేట్ అయితే నిమిషంలో మారిపోయిందండి. అప్పటిదాకా ఎండొచ్చింది. అలా మేఘాలొచ్చేసి అలా మొత్తం మంచు పట్టేసి వెంటనే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఆ రెయిన్‌లో కాసేపు ఎంజాయ్ చేసి అలా ఫోటోలవి తీసుకొని కూర్చున్నాము. అసలు ఎంత టైం గడిపామో అసలు బోరే కొట్టలేదండి. ఇంకా పైకెళ్తే ఇలా ఉంటుందండి మనకి. నేను ఎళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ ఎళ్లారు. సో, పైన ఇలా వాగుల్లో నుంచి దాటుకుంటూ చిన్న చిన్న రూట్‌లో వెళ్ళాలంట. చాలా కష్టంగా ఉంది అన్నారు. కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈజీగా ట్రెక్కింగ్ కంప్లీట్ చేయొచ్చు నేత్రావతికి. పైకెళ్ళాక వ్యూస్ ఉంటాయండి. మామూలుగా ఉండదు. అద్భుతం. అది కూడా చూడండి వ్యూస్ ఎలా ఉంటాయో. యాక్చువల్‌గా ఆ రోజు పాపం మంచొచ్చేసి సరిగ్గా కనిపియలేదంట. సో, కొంచెం ఎండ ఉండుంటే మాత్రం అదిరిపోయేదండి అసలు. ఇది నేత్రావతి ట్రెక్కింగ్ పైకెళ్ళాక ఇలా ఉంటాయి వ్యూస్. ఇంకా కొంచెం ట్రెక్ చేయాలి. ఆ పీక్ పాయింట్‌కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది నేత్రావతి ట్రెక్కింగ్ అండి. ఇది అయిపోయంగానే మేము ఇంకా కిందకి దిగేసి వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది 1 గంటకి. ఆవిడ ముందే చెప్పారు 1 గంటకల్లా కిందకి వెళ్ళిపోండి, వర్షం మీరు దిగలేరని చెప్పి. మేము మా వాళ్ళు వచ్చేదాకని వెయిట్ చేసి కూర్చున్నాం అలాగే. 1 గంటకి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము మెల్లగా నేను కిందకి దిగడం స్టార్ట్ చేశాను. కిందకి దిగేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి వాళ్ళ ఇంట్లో ఇలా అన్నీ మంచి మంచి జంతువులు ఉన్నాయి. ఆవులు, లేగదూడలు, పిల్లులు, కోడిపుంజులు, అందమైన కోడిపుంజులు. ఎంత బాగుందంటే వాళ్ళ ఇల్లు అసలు మర్చిపోలేమండి. వాళ్ళ ఇంటిని మాత్రం అద్భుతంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటిని కొన్ని డ్రోన్ షాట్స్‌లో చూపిస్తాను. ఇంకా వర్షంలోనే అలా కిందకి దిగిపోయి స్టార్ట్ అయిపోయామండి. కిందకు వచ్చేసరికి 3 అయినట్టుంది. మనకి పైకి వెళ్ళే రూట్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి పైకి వెళ్ళే రూటు ఇలా ఉంటుంది. ఇక్కడ దాకా మేము తారేసుకొని వచ్చాము. ఇక్కడ పార్క్ చేసుకున్నాం. జనరల్గా అయితే ఇక్కడ వరకు ఆటోలు అలౌ చేస్తారండి. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలో ఇక్కడ దింపుతారు మనల్ని. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ మనకి. సో, ఇక్కడ నుంచి మేము ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయి వెళ్ళామండి. కింద మనకి ఈ దగ్గరలోనే ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి ఎలనేరు ఫాల్స్ అండి. ఎలనేరు ఫాల్స్ ఇది యాక్చువల్గా గవర్నమెంట్ మెయింటైన్ చేసేది కాదు. అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ లోకల్ లైట్ వాళ్ళ స్థలం దగ్గర. ఇంతకుముందు చెప్పినట్టు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఫైవ్ 500 మీటర్స్ కిందకి దిగితే ఇలా ఉంటుందండి. ఆయన ఓనర్ నాకు చాలా హెల్ప్ చేశారు దిగడానికి. కాలుతో ఇబ్బంది ఉందని చెప్పేసి. మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తున్నారు కదా, ఆయనే ఓనర్, ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్. మనిషికి 100 రూపీస్ తీసుకున్నారు కిందకి తీసుకుపోవడానికి వాళ్ళ కోసం. ఇక్కడ మనకు కావాల్సినంత సేపు ఎంజాయ్ చేయొచ్చు.
ఎలనీరు ఫాల్స్, నేత్రావతి ట్రెక్ వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా డ్రోన్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో అద్భుతమైన లొకేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.